హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లే. సో వచ్చేసి మన లాస్ట్ వీడియో అనమాట. లేలో మన ట్రిప్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, లదాఖ్ సర్క్యూట్ వరకు అయితే. ఈరోజు అయితే అంత లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని లే నుండి అయితే టువర్డ్స్ ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. రోజు డెస్టినేషన్ వచ్చేసి ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకే అనమాట. పర్టికులర్ ప్లేస్ అనేది ఏం లేదు. నైట్ వరకు అసలు హెల్త్ బాగాలేకుండే, కొంచెం లేక్ వచ్చిన తర్వాతకి కొంచెం మెడిసిన్ మంచిగా తీసుకున్నాక ఇప్పుడు సెట్ అయింది. నిన్నటి వరకు అసలు మాట్లాడడానికే రాలే నాకు. 4 days అట్లనే రైడ్ చేసిన. ఆ టాబ్లెట్స్ ఏ పడతా వేసుకుంటా, అయినా సెట్ చేయాలి. అందులో ఆ కూల్ కూడా ఎక్కువ ఉండే అటు సైడ్. ఇప్పుడైతే అంతా ప్యాక్ చేసుకున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే లే నుండి శ్రీనగర్కి అయితే పెట్టుకున్నాం. నాకు తెలిసి సోన్మార్గ్ వరకు వెళ్తుండొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 12:30 అవుతుంది. సో వయా లే, కార్గిల్, సోన్మార్గ్ అనమాట వెళ్ళేది. కార్గిల్లో ఒక్కటి వార్ మెమోరియల్ చూసుకొని వెళ్ళిపోవడం, ఎక్స్ప్లోర్ ఏం లేదు ఇంకా, అంతే. మేము లేక్ వచ్చినప్పుడు స్టే చేసింది కూడా ఇదే హోటల్లో. మళ్ళీ లే అంతా తిరిగేసి వచ్చి మళ్ళీ స్టే చేసింది కూడా దీంట్లోనే అనమాట. ఎందుకంటే మనకు ప్రైస్ తక్కువ పడ్డది, హాస్పిటాలిటీ బాగుంది, పార్కింగ్ కూడా సేఫ్ ఉంటుంది, మంచిగా చూసుకుంటారు కూడా. ఫుడ్కి అయితే ఏం డోకాలేదు అసలు దీంట్లో మాత్రం. మేము కట్టిన 2000కి అసలుకి అంత మంచి ఫుడ్ కూడా దొరకదు. సో ఆ ఢిల్లీ అన్న వల్ల ఈ స్టేకి వచ్చినాం. సో అదనమాట. లేకుంటే నార్మల్గా 4000 to 5000 అనమాట ఈ స్టే వచ్చేసి. మాకు 2000కి ఇద్దరికి వచ్చింది, విత్ ఇంక్లూడ్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి డైరెక్ట్ టీ నుండి ఇంటి వరకు ఉంటుంది అనమాట. ఎందుకంటే సేమ్ రూట్ కాబట్టి ఇంకా ఊకేం చేయను, మధ్యలో ఎప్పుడో ఒకసారి అప్డేట్స్ అట్లా చేసేస్తుంటా వ్లాగ్ని. ఇంటి వరకు ఇదే కంటిన్యూ అయిపోతుంది. అస్సలు అంటే అస్సలు తట్టుకోలేకపోయినా నైట్ వరకు. ఇప్పుడు కూడా కొంచెం ఉంది థ్రోట్ పెయిన్, ఫీవర్ తగ్గింది కొంచెం. డన్ ఫర్ దిస్ రైడ్. సేఫ్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా. రైటా? అంత మంచిదేనా? బాయ్. పామరిగా పోదాం. మళ్ళీ నిలబడితే దమ్ము వస్తుంది, నాకు ఓపిక లేదు. రైట్, ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా. అమ్మ, ఈరోజు నుంచి ఎండ ఇంకా చలి పోతుంది మొత్తం. సోన్మార్గ్ వరకే ఈ మౌంటైన్స్, స్నో మౌంటైన్స్. ఎన్నిసార్లు తిరిగినా ఈ గలీలు మాత్రం గుర్తుకుండవు. ఇప్పటికీ 5-6 సార్లు తిరిగినాం ఈ స్టేకి, లోకల్కి. నాకు ఇప్పటిదాకా మ్యాప్ లేకుండా మళ్ళీ ఆ స్టేకే పోలే ఇంతవరకు. ఇక్కడ చూడండి, డైరెక్ట్ హిమాలయన్ బైక్ దాని మీదకి ఎక్కించారు కెఫే పైకి. వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వచ్చినాం అనమాట. మనం జాన్స్కర్ నుంచి వచ్చినాం కాబట్టి అట్లా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయినాం. సో ఇప్పుడు శ్రీనగర్ ఉంది కాబట్టి ఇట్లా వెళ్ళాలి. కార్గిల్ కాబట్టి ఫస్ట్ స్టాప్ 211 kilometers, శ్రీనగర్ 400 ఉంది. బో పెద్ద స్కెచ్ ఈరోజు. చూద్దాం, లెట్స్ సీ ఏడు వరకు అయితే. ట్యాంక్ ఫుల్ కర్ దో. హల్లు 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 బస్ ఎక్ బార్ దాలో 1060 అవుతా బస్. ఇంకా ఇక్కడ నుండి కార్గిల్ 40 kilometers ఉంది. సో టైం వచ్చి 6 అవుతుంది. జల్దీ వెళ్తే ఆ వార్ మెమోరియల్ ఒక్కటి చూసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. 7కి క్లోజ్ అవుతుంది మళ్ళీ అది. జస్ట్ ఇప్పుడైతే కార్గిల్ వార్ మెమోరియల్ అయితే క్రాస్ చేసినాం. యాక్చువల్గా లోపలికి వెళ్దాం అనుకునేసరికి టైం అయిపోయింది ఎప్పటికో. 1 hour లేట్ అయింది కూడా మాకు. ఇప్పుడు 8 అవుతుంది టైం. సో అంతా క్లోజ్ చేసేసినారు ఇంకా. అండ్ జస్ట్ ఇట్లా దాటినో లేదో సర్వీస్ సింబల్ పడ్డది, కథం. యాక్చువల్గా కిలోమీటర్స్ అయితే అయిపోయింది సర్వీస్. నేను సెకండ్ సర్వీస్ ముందే వేయించిన అనమాట, టైం కంటే ముందే వేయించిన. సో మనకి ఇప్పుడైతే డ్యూ అయితే 8th month వరకు ఉంది. కిలోమీటర్స్ వచ్చేసి ఇప్పుడైతే డ్యూ ఉంది. సో అన్నకు ఫోన్ చేసి అడిగిన, ఏమి కాదు వచ్చేసా ఇంటి వరకు, ఇక్కడికి వచ్చినాక వేయించుకుందాం అని అన్నాడు. ఎందుకైనా మంచిది అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆగిన అనుకో, ఒక రోజు వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు మనకు. అసలుకే పట్టింపులు ఎక్కువ, ఏడబడతాడు ఏపీఎం. సోన్మార్గ్ ఇంకా 35 kilometers ఉంది. మొత్తం ఘాట్ రోడ్ స్టార్ట్ అయిందనమాట. ఆగమాగా ఉందంతా. నైట్ టైంగా కొంచెం భయం అవుతుంది. యాక్చువల్గా ఎర్లీనే స్టే తీసుకుందాం అనుకున్నాం, కానీ అటు సైడు స్టేస్ ఏం లేవు. సోన్మార్గ్ అయితే మెయిన్ స్పాట్ కాబట్టి కొంచెం లేట్ అయినా కొట్టేసి రేపు అక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పేసి సోన్మార్గ్ అనే పెట్టుకున్నాం. ఇంకా మా అంటే ఒక 1/2 hour జర జాగ్రత్త పోతే సెట్ అయిపోతుంది అంతా. సైడ్లో మడి కొంచెం జాగ్రత్తగా పోవాలన్నమాట, ఎందుకంటే అటు పక్కకు పోతే మొత్తం లోయనే అనమాట. ఉస్కో నైట్ టైం డేంజర్ ఈ ఘాట్ అసలుకి. పక్కన చూడండి ఏం లేదు, అక్కడ కింద లైట్లే అనిపిస్తున్నాయి చిన్న చిన్నవి. అది సోన్మార్గ్ అనమాట. ఇంకా ఒక 15-20 kilometers పోవాలి. చూసేందుకు ఈయనే అనిపిస్తుంది కింద, కానీ ఈ ఘాట్ అంతా తిరిగేసరికి అదే కిలోమీటర్స్ అవుతుంది. इतनी देखते हैं ना ये राइड्स वगैरह. मैं मेरे बच्चे जम्मू से ही हैं हम लोग. हाँ बहुत देखते हैं हम लोग. ये 21 days हुआ स्टार्ट करके. हम कश्मीर में आते हुए इंस्टा
कश्मीर में आते थे, किसी राइडर की ना हमने देखी पूरी, हाँ उन्होंने रास्ता बताया पूरा सही है, माहौल ठीक है, जम्मू के लोग ना इधर कम आते हैं। फिर हम उनका देख के ना तो हम यहाँ पे आए हैं, अब शनिवार से इधर है। अभी कहाँ लेह लद्दाख की इधर ही, हो गया पूरा स्पीति जांस्कर लद्दाख पूरा हो गया। अब वापसी। वापस इधर से श्रीनगर, आज इधर स्टे करते, हाँ सुबह में श्रीनगर से जम्मू, जम्मू से दिल्ली, ठीक है, वापस हैदराबाद। चलो जम्मू आओ, चलो हमारे घर हाँ आते। रूपनगर। चलो ऑल दी बेस्ट, बड़ा अच्छा लगा థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ. ओके ओके। ఇప్పుడే సోన్మార్గ్లో రూమ్ అయితే చూసినాం అనమాట. దీంట్లో పైన ఉంది. సో 1800 చెప్తే 1400 సెటిల్మెంట్ చేసేసినాం. లాస్ట్ టైం అయితే 1200కే ఇచ్చినారు, కానీ ఇప్పుడు పెరిగినాయి ఇక 2 years కాబట్టి. సో ఇక పార్కింగ్ కూడా ఇన్నే చేస్తున్నాం అనమాట. లగేజ్ తీయట్లే అని చెప్పేసి షాప్ ముందర చేస్తున్నాం, లేకుంటే లోపల ఉందంట పార్కింగ్. సో లెట్స్ రూమ్ అయితే వద్దాం పోయి. మా రూమ్ వచ్చేసి ఇది అనమాట. ఉని అమ్మ ఇట్లుంది ఇది. వెల్కమ్ టు సోన్మార్గ్. బాగుంది ఆ బుడ్డ వాష్రూమ్ మీద ఉంది మొత్తం. వెయ్యి గమ్మతుంది మొత్తం. టాటా, పొద్దునైతే కలుసుకుందాం మళ్ళీ. ఇప్పుడే సోన్మార్గ్ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మీరు ఇన్ కేసు ఎవరైనా వస్తే ఇవన్నీ స్టేస్ అనమాట, రోడ్ ఎమ్మట ఉండేవి. పెద్ద పెద్ద రివర్ సైడ్ విల్లాస్ అని తీసుకోకండి. 3000 4000కి తక్కువ ఎవరు ఇయ్యారు, వేస్ట్. ఎందుకంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర ఉండి అవే వ్యూస్ చూస్తారు. సో మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదంటే తీసుకోండి, కానీ ఒకవేళ ప్రాబ్లం ఉందంటే ఈ రోడ్ సైడే తీసుకోండి. పోలీస్ స్టేషన్ రోడ్ అని కనిపిస్తుంది మీకు, మార్కెట్ రోడ్ ఆర్ ఏదో ఒకటి. మంచిగా ఉంటాయి రూమ్స్ అయితే. మీకు స్టార్టింగ్ వచ్చేసి 1500 1400 నుంచి దొరుకుతాయి పర్ 2 personsకి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా లేకుండే అసలుకి, ఆ బైపాస్ అవన్నీ లేకుంటుండే. ఇంకో ఇక్కడ కింద బండి దింపినాం మేము ఇంతమందికి వచ్చినప్పుడు, ఆ రివర్ సైడ్ ఇక్కడ ఉండే. అండ్ టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఈరోజు అయితే జమ్మూ కొట్టేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సీ, చూడాలి ఏమవుతుందో. శ్రీనగర్కి అయితే ఒక 2 hours ఏమో పడుతుంది వెళ్ళనీకి. అది దాటినామంటే జమ్మూ కొట్టేసేయచ్చు ఈజీగా. ఈ హార్స్ రైడింగ్ లేకపోతే పతాన్కోట్ అనుకున్నాం యాక్చువల్గా. సోన్మార్గ్ టన్నల్ కూడా ఎంటర్ అవుతున్నాం అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, సో ఫస్ట్ టైం అనమాట నేను దీంట్లోకి వెళ్ళి పోవడం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో కూడా తెలియదు ఇది. ఇంకా సో ఈ అంటే ఇలా వెంటిలేషన్ సౌండ్ మాత్రం. ఇప్పుడు అయిపోయింది టన్నల్. ఆల్మోస్ట్ 6 kilometers ఏమో ఉంది ఇది. ఎగ్జాక్ట్గా ఇక్కడ బోట్ పైన కూడా రాసలేకుండే. ఈ శ్రీనగర్కి వెళ్తుంటే మాత్రం ఘోరంగా ట్రాఫిక్ ఉంది అసలుకి. ఈ చిన్న రోడ్లో అసలుకి ఏం సరిపోతలే. కరెక్ట్ ఇప్పుడే స్కూల్స్ కాలేజెస్ అయిపోయినట్టున్నాయి. ఆళ్ళ రష్, ఈ బండ్ల రష్ మొత్తం ఆగమాగం. అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుందంట. ఆర్మీ వాళ్ళు అడుగున నిలబడ్డారు సోన్మార్గ్ నుంచి. అక్కడ బందీగా ప్లాన్ చేశారు మైక్. ఇంతసేపు అయితే ఈ దాల్ లేక్ పక్కనే అయితే చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోతున్నాం టువర్డ్స్ జమ్మూ. అయితే ఇక్కడ నుండి ఒక 250 kilometers ఉంది ఇంకా అప్రాక్సిమేట్గా చెప్తున్నా, ఎగ్జాక్ట్గా తెలియదు ఎందుకంటే మ్యాప్ అయినా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చూపిస్తుంది అది. జరుగుతలేరు ఇల్లు. శ్రీనాథ్ రెడ్డి హాయ్ బోలో. శ్రీనాథ్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి. మేడం వేసుకుంటుంది ఇలానే. చెక్ చేస్తుంది అలా మేడం, యూట్యూబ్ ఛానల్ ఏం అడిగితే చెక్ చేస్తుంది. ఈసారి అసలుకి దాల్ లేక్ చూస్తే దాల్ లేక్ చూసినట్టే లేదు, ఏదో ట్యాంక్ బండ్ చూసిన ఫీల్ వస్తుంది నాకైతే. మొత్తం అట్లా మారిపోయింది ఎందుకో, డల్ డల్ ఉంది మొత్తం. లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచి వైబ్ ఉండే. సాయంత్రం అయిందని అట్లా అనిపిస్తున్నా ఏమో తెలియదు, కానీ క్రౌడ్ లేదు అసలుకి, ఎవ్వరు లేరు, ఏం సపోర్ట్ లేదు. అర్జెంటుగా ఈ శ్రీనగర్లోకి వెళ్ళి బయట పడితే మొత్తం ఈ చిన్న రోడ్లు అన్నీ పోతాయి. వీడేంది చేతులు వెనుకలు పెట్టుకొని నొక్కుతుంది సైకిల్. ఆఫ్టర్ 15 days మళ్ళీ హైవే ఎక్కేసాం అనమాట. మళ్ళీ మన పాత రోడ్. ఇన్ని రోజులు మొత్తం ఘాట్ రోడ్స్, ఆఫ్ రోడింగ్, అడ్వెంచరస్ రోడ్స్ అంతా ఆగమాగం తిరిగినాం కదా. మళ్ళీ హైవేకి వచ్చేసాం. ఇంటికి పోయేదాకా ఇట్లనే ఇక రోడ్డు మళ్ళీ. సో ఇప్పుడైతే శ్రీనగర్ నుంచి జమ్మూ కనెక్టింగ్ హైవే అనమాట. ఇప్పుడే ఎక్కినాం. బాబ్బా అబ్బా ఎమ్మాయి ట్రైన్ కొట్టినట్టు కొడుతున్నారు ఆరంలో ఒక్కొక్కడైతే. ఇప్పుడే ఇంకో టన్నెల్కి అయితే ఎంటర్ అయిపోయినాం. దేకోనా గాయ్స్, దేకోనా. ఇది జమ్మూలో అనమాట ఫస్ట్ టన్నెల్. బా సౌండ్ మాత్రం ఘోరంగా వస్తుంది టన్నెల్లో మాత్రం. ఇంకా మనకి రైల్లో 2-3 టన్నెల్స్ తగులుతాయి. పెద్దది నాకు తెలిసి చెన్నై టన్నెల్ అనుకుంటా, చూడాలి మళ్ళీ ఇంకేమైనా పెద్దగా కట్టిరా లేకుంటే అదేనేమో. టన్నెల్ అయిపోయింది, వెదర్ చూడాలి ఎట్లా ఉంటుందో. అమ్మ
నేను ఇంతగానో వర్షం వచ్చిందా బయట? అటు సైడ్ మొత్తం ట్రాఫికే ఉంది. జమ్మూలో ఘోరంగా వర్షాలు పడుతున్నట్టున్నాయి, రోడ్లన్నీ ఆగమాగం ఉన్నాయి, ఇవన్నీ వాటరే మొత్తం. ఇప్పటికే 3 టన్నులు దాచి గుంటలో పడ్డది బండి. ఇప్పటికీ 3 టన్నులు దాటినాం. పెట్రోల్ మొత్తం రేంజ్ అయిపోయింది, బాగానే బంక్ వరకు వచ్చేసింది. ఫుల్ ట్యాంక్ బా దాలో 106 ఉంది లీటర్. ఇడ ఎట్టి పరిస్థితుల్లో జమ్మూ దాటిన తర్వాత స్టే తీసుకుందామని ఫిక్స్ అయినాం. సో ఇక అందుకే హైడ్రేషన్ బ్యాగ్లో వాటర్ నింపేసుకున్నాం, బ్రేక్ కూడా తీసేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం. లెట్స్ గో. డైరెక్ట్ జమ్మూ బార్డర్ తర్వాత కలుసుకుందాం. ఇంకా నా గోప్రోలో ఛార్జింగ్ కూడా లేదు. ఇది వచ్చేసి చెన్నై టన్నెల్ అనమాట. 9 కిలోమీటర్స్ ఉంటుంది ఈ టన్నెల్. మొత్తం ఏం కనపడదు అసలు, మొత్తం తెల్లగా డస్ట్ లెక్క కనిపిస్తుంది. ఇలా జుయ్ అని సౌండ్ వస్తుంది. అప్పుడు లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు ఇంకా ఘోరంగా ఉండే, ఎప్పుడన్నా కొంచెం మంచిగా ఉంది కానీ అప్పుడు అసలు రోడ్డే కనిపించలేదు, మొత్తం దుమ్ము దుమ్ముగా అనిపించేది. స్మెల్ కూడా మొత్తం డస్ట్ బా. టన్నెల్లోకి వెళ్ళి బయటికి రాగానే ఏదో ఒక ప్రపంచంలోకి వెళ్ళి బయటికి వచ్చినట్టున్నది. ఈరోజు మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. నైట్ అయితే ఈ హోటల్లో అయితే స్టే చేసినాం, హోటల్ కార్పొరేట్. సో పర్ 2 మెంబర్స్కి అయితే 1400 పడ్డది. బ్రేక్ఫాస్ట్ కూడా వేసేసినాం, బ్రెడ్ ఆమ్లెట్స్. సో ఇంకా స్టార్ట్ అవ్వడమే లేట్ అనమాట. జమ్మూ బార్డర్ అయితే క్రాస్ చేసినాం. ఇంకొక 90 కిలోమీటర్స్ పోతే పతాన్కోట్ వస్తుంది. మనం లైట్గా మధ్యాహ్నం కల్లా చండీగఢ్ వెళ్ళిపోవచ్చు. నిన్న మొత్తం అంత కూల్ ప్లేస్లో ఉండి సడన్గా ఎండకు వచ్చేసరికి అసలుకే అయితే ఉబ్బరిస్తుంది. అప్పుడే ఈ గేర్ అంతా వేసుకునేసరికి ఈ ఒక రోజు అయితే అలవాటు అయిపోతుంది. మళ్ళీ అంబాలకు ఎంటర్ కాగానే రోడ్ మొత్తం ట్రాఫిక్ వెల్కమ్ చెప్పింది. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎవరో పోతున్నారు అనుకుంటా, లేకుంటే ఏమైందో తెలియదు కానీ ట్రాఫిక్ అయితే అయింది. గ్యాప్లో మన అడ్వెంచర్ బైక్స్ కాబట్టి రోడ్ మధ్యలోనే డివైడర్ ఎక్కిచ్చేసి సర్వీస్ రోడ్లోకి వచ్చేసినాం. ఏమో అయితే అయింది గైస్, ఈడ హర్యానాలో ఏమో అయింది. ఈడ ఇప్పుడైతే గ్రేటర్ నోయిడాలో ఉన్నాం అనమాట. ఇంకా కొంచెం సేపు అయితే ఒక 10 కిలోమీటర్స్ అయితే యమునా ఎక్స్ప్రెస్ ఎక్కేస్తాం. చలో ఆగ్రా, 1.5 అవర్ 2 అవర్స్ లోపల ఆగ్రా కూడా కొట్టేస్తాం, అయిపోతుంది కథం. ఇప్పుడైతే యమునా ఎక్స్ప్రెస్ ఎక్కేసినాం. ఆగ్రా వచ్చేసి 184 కిలోమీటర్స్ ఉంది. డైరెక్ట్ ఆగ్రాలో దిగాలి ఇక ఎక్స్ప్రెస్ వే కొడితే ఒక 2 అవర్స్లో అయిపోతుంది. ఇంకా మనం టోల్ కట్టేది ఉంటుంది, అది ముందర ఏడున్నదో తెలియదు ఇంకా. సో ఈ నుంచి ఇక ప్రశాంతంగా వెళ్ళిపోదాం కొంచెం సేపు. ఇక డైరెక్ట్ ఆగ్రా వెనక్కి కలుసుకుందాం. స్టే కూడా అన్న రోజు నైట్. ఇంకా ఇందాకనైతే ఆగ్రాలో బంగ్లా నుంచి స్టార్ట్ అయినాం. ఇంకో బంక్ కాడికి వచ్చేసి ఆయన వర్షం వస్తుందని మొత్తం అయితే రైన్ గేర్ అయితే వేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా లెట్స్ గో. బ్యాగ్ ఒకటి వేసేసి అయిపోతుంది, నో వరీస్, కొట్టేసాడే. ఇంకా మనం వర్షం మాత్రం ఘోరంగా పడిపోయింది. ఇప్పుడు జస్ట్ చినుకులు పడుతున్నాయి అంతే. ఒక్క 15 నిమిషాలు గట్టిగా కొట్టింది వర్షం. చూడండి మొత్తం రోడ్ సైడ్ వాటర్ అయినాయి. మనకేమో ఇక్కడ రోడ్స్ ఎట్లుంటే తెలియదు, ఏడ గుంటలు ఉంటే తెలియదు, ఏడ వాటర్ ఉంటే తెలియదు, కానీ జాగ్రత్త పోతున్నాం అందుకనే ఒక 80 అట్లా. ఇంత ఘోరంగా పడ్డదంటే మేమే షాక్ అవుతున్నాం అసలుకి. ఓ అమ్మా, సత్యన్ అయితే మొత్తం వాటర్లోకి వెళ్ళి ఆట ఆడిస్తుండు. జారిందంటే నువ్వులు అవుతాయి. బాబా వర్షం కాస్త స్పీడ్ పెంచేసింది, ఇంకా పటపటా కొట్టేస్తుంది. నేను రైన్ గేర్ వేసుకున్నా కానీ నాకు ఎందుకో తేడా కొడుతుంది, తడుస్తున్నా అనిపిస్తుంది నాకు. తడిస్తే ఇక మొత్తం తడుస్తా అయిపోయింది. ఇక వేసేది ఏం లేదు కానీ ఇక ఫోన్ నడు ఒకటి ఉంటుంది వాళ్ళు. రైట్, ఇప్పుడైతే గ్వాలియర్లో ఉన్నాం అనమాట. అనుకోకుండా సత్య అయితే ఒక 10 మినిట్స్ బ్యాక్ కింద పడ్డాడు. ఒక పోరగాడు అడ్డొచ్చాడు అనమాట యూటర్న్ దగ్గర. అప్పటికి కంట్రోల్ చేసి కానీ జస్ట్ ఇట్లా ముందర టైర్ తాగి కింద పడ్డది. క్రాష్ గార్డ్ మొత్తం రాసుకరమైంది, హ్యాండిల్ బార్ బెండ్ అయిపోయింది, ఫాగ్ లైట్ ఇరిగిపోయింది, స్లైడర్ మొత్తం బెండ్ అయిపోయింది. లాస్ట్కి అయితే ఇంపాక్ట్ మొత్తం రైడింగ్ గేర్ తీసుకుంది. సో అందుకే ఫుల్ గేర్ వేసుకోండి. ఈయన కూడా గ్లౌజెస్ జస్ట్ అప్పుడే తీసేసిండు. చేతులు చూపెట్టు, జస్ట్ గీసుకోపోయింది అంతే. లోపల బెనికింది, కొంచెం లోపల బెనికిందా ఏం కాదులే. హ్యాండిల్ బార్ ఒక్కటి వంకర పోయిందా? హ్యాండిల్ ఒక్కటి వంకర పోయింది, మిగతా అంతా సెట్టింగ్. ముగ్గురం ఆడిపోయినాం కింద ఈ రైల్లో మాత్రం.
ఇంకా నాగ్పూర్ 550 కిలోమీటర్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ సాగర్కి వచ్చేసినాం. ఇంకా 60 or 50 కిలోమీటర్స్ ఉంది సాగర్. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 6 అవుతుంది ఈవినింగ్. ఈ వర్షం అయితే ఆగుతుంది వస్తుంది. ఎప్పుడైతే రైన్ గేర్ తీస్తున్నామో అప్పుడే స్టార్ట్ అవుతుంది వర్షం. ఉన్నంతసేపు ఉడకపోస్తుంది. వేసుకొని చచ్చిపోతున్నాం. తీయంగానే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసినాం రైడ్. ఘోరంగా పడుతుంది. పడ్డా 10-15 నిమిషాలు మాత్రం ఏం కనిపిస్తలేదు అసలుకి. మొత్తం చూడండి ఒకసారి ఎట్లా పడుతుందో. బాబా రైడ్ మంచిగా ఉంది కానీ రోడ్ ఎట్లుందో తెలుస్తలే మాకు. ఎడికి పోయిండు అనుకోను. అదే అనుకోను అప్పటికి. టైం 6 అవుతుంది. ఇంతసేపు ఈయన ఉన్నాం. నవీన్ అన్న కూడా వచ్చేసిండు. వెళ్తున్నాం ఇక. అన్న రైట్ బాయ్. ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే సారీ రైడ్లో. అబ్బా రైట్ రైటా బాయ్. ఇంటికి జాగ్రత్త. వీళ్ళిద్దరు కోతులు వచ్చారు ఇక్కడికి. అన్న రైట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. అన్న నువ్వు ట్యూస్డే ఫ్రీ ఉంటావు, వెనస్డే ఉంటావు. ఎప్పుడు రావాలి అంటే ఎర్లీ మార్నింగ్ వస్తా. అందుకని బండి షోరూమ్ ఎర్లీ మార్నింగ్ ఇస్తేనే సాయంత్రం అవుతుంది. నువ్వు చెప్తేనే ఆ రోజు వస్తా. నువ్వు చెప్పు ఏ రోజు పోదామో అప్పుడు చెప్తే ట్యూస్డే నుంచి ఎప్పుడైనా ఏం లేదు. వెనస్డే మార్నింగ్ ఎప్పుడు వచ్చినా చీకట్లో వస్తున్నాను నేను రైడ్. లాస్ట్ టైం అలా చేసినప్పుడు అవో రోమియో కూడా వచ్చింది అప్పుడే. చూడండి ఫ్లాగ్గా పెట్టి చూపిస్తాను మీకు. రోమియో కాలుతుంది అది. లోపలికి పోదాం ఆగు. లోపలికి పోదాం. హాయ్ చెప్పి ఇక్కడ ఎట్లా చేస్తుంది గో కాడా. దానికి ఏం చేయాలి అర్థం కావట్లేదు. నా మీదకి ఎక్కాలి కానీ దానికి ఎక్కడానికి వస్తలేదు. సరైగా వీడియో పిక్చర్ ఏం చేసేద్దాం. ఇది మన బండి పరిస్థితి అన్నమాట. మొత్తం బుర్ర అంతా ఆగమాగం అయిపోయింది. ఇంకొష్టం వచ్చింది కాబట్టి మొత్తం జరుగుతూ ఉంది అంతా. సో డన్. నెక్స్ట్ అయితే మనం దీన్ని వాషింగ్ సర్వీసింగ్ లాగా చేసేద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.